నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు, పెరిగిన స్లాట్ బుకింగ్, మరాయిస్తున్న వెబ్సైట్లు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు, కార్తీక దీపాలు వెలిగిస్తూ మొక్కుల చెల్లింపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతు వేదిక ప్రారంభం. హాజరైన మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్. నెమ్మదిస్తున్న ఏలూరు వింత వ్యాధి, తగ్గుతున్న కేసులు, అధిక సంఖ్యలో డిశ్చార్జులు. మహబూబాబాద్ జిల్లాలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర, టీఆర్ఎస్ కు చరమగీతం పాడాలని పిలుపు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో పొందుపరిచిన నాన్ అగ్రికల్చరల్ ఆప్షన్ ఓపెన్ కావడం లేదు. చాలా కాలం తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అందుబాటులోకి రావడంతో స్లాట్ల బుకింగ్ పెరిగింది. ఆస్తుల క్రయ విక్రయదారులు స్లాట్ల కోసం పోటీ పడుతుండటంతో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. మరోపక్క ఎల్ఆర్ఎస్ లేని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల్లోనే ఎక్కువ దరఖాస్తులున్నాయి. ఈ స్కీమ్ ఇప్పటికీ ముందుకు సాగడం లేదు. కోర్టులో కేసు ఉండడంతో రెగ్యులరైజేషన్ ఇప్పట్లో సాధ్యం కాదని పలువురు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై అందుబాటులో ఉంచిన కాల్ సెంటర్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం చివరి రోజు కావడంతో కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంతో భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేస్తూ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో నెల రోజుల పాటు కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో మల్లన్నను దర్శించేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలతో స్వామి అమ్మవార్లను దర్శించి గంగాధర మండపం నాగుల కట్ట వద్ద కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కుబడులను చెల్లించుకుంటున్నారు. ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा తీసుకోండి. శివారు 5 గంటల దర్శన సమయం పడుతుంది. ఓం నమ శివ పంచాగట్టండి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి రైతు వేదికను బోర్గంపాడులో రాష్ట్ర మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించారు. అనంతరం బోర్గంపాడు వ్యవసాయ కమిటీ పాలకవర్గం చేత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతు వేదికలు నిర్మించారని, దేశంలో ఏ ప్రభుత్వం ఇంతగా రైతుల గురించి ఆలోచించలేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతు వేదికలు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి దోహదపడతాయన్నారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొట్టమొదటి రైతు వేదికని మనం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని క్లస్టర్స్ లో కూడా రైతు వేదికల నిర్మాణాలు పూర్తయి ఈ రైతు వేదికలు రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ప్రధానమైన ఉద్దేశం మీకు తెలుసు, రైతు వేదికల ద్వారా రైతులు సంఘటితమై వారి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఒక వేదిక అవసరమనే ఒక బృహత్తరమైన ఆలోచనలతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రతి క్లస్టర్ లో కూడా ఒక రైతు వేదిక నిర్మాణానికి నిధులిచ్చి ప్రోత్సహించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల రైతు వేదికల నిర్మాణాలకి అంకురార్పణ చేసుకున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అదే విధంగా ముందుకు పోతున్నాం. మన ప్రభుత్వం పెద్దపీట వేసి రైతాంగానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా భారతదేశ ప్రభుత్వం ఒకవైపు చూస్తూ ఉంటే, ఆలోచన చేస్తూ ఉంటే రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంటే, రైతులు నడ్డి విరిచే పరిస్థితి ఉంటే, మన ప్రభుత్వం ముందు నుండి కూడా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి రైతు బంధు లాంటి బ్రహ్మాండమైన కార్యక్రమం ద్వారా ప్రతి వారు స్వయంగా నిర్మాణం చేసినటువంటి వారి దివంగత సోదరుడి పేరు మీద వారి స్మారకార్థం నిర్మాణం చేసినటువంటి రైతు వేదికను నా చేతుల మీదుగా అక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. దాంతో ఆ జిల్లా రైతు వేదికల ప్రారంభోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ జిల్లాలో మొదటి రైతు వేదిక రేగా కాంతారావు గారి నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. ఈ వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోనే రైతు వేదిక నిర్మాణానికి అనుమతి కూడా నేనే ఇచ్చాను ప్రభుత్వం తరఫున. వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. గత 24 గంటల్లో 5 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 612 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు 612 మంది అనారోగ్యం పాలవ్వగా 569 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో 7 బాధితులు, విజయవాడ, గుంటూరు ఆసుపత్రుల్లో 35 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రత్యేక వార్డుల్లోని బాధితులను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేపట్టారు. సూర్యాపేట జిల్లా నుండి 900 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల నుండి దంతాలపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతు అయిన తనకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు చేపడతామని చెప్పి అధికారాన్ని సంపాదించిందన్నారు. ఏ అధికారమైతే ప్రజలిచ్చారో ఆ ప్రజల్నే మోసం చేస్తూ 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆ పాలనకు చరమగీతం పాడాలన్నారు. దంతాలపల్లికి నాకు
ఒక కొత్త అనుబంధం ఏర్పడ్డది గత కొన్ని రోజుల సంది మీ అందరికీ తెలుసు. తీన్మార్ మల్లన్న ఏ గ్రామంతోనైనా సోపతి పెట్టుకుంటే ఆ గ్రామంలో ఖచ్చితంగా సమస్యలు ఉన్నట్టే లెక్క. కొన్ని రోజుల క్రితం ఈ దంతాలపల్లి బిడ్డలు నా దగ్గరకు వచ్చి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఆ రోజు మా ముందు పెట్టడం జరిగింది. తద్వారా మేము మా లీగల్ టీమును పంపించడం ఇదంతా జరిగింది. సోదరులారా, ఈ అన్ని విషయాలు మాట్లాడే కంటే ముందు అసలు పాదయాత్ర ఎందుకు చేస్తా ఉన్నాం, ఎందుకు ఈ దంతాలపల్లి దాకా రావాల్సి వచ్చింది, అసలు కొంచెం అంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూడు ఏంది అని తెలుసుకుంటూ మీ ఊరికి వచ్చిన ఈ అసలు విషయాలు చెప్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లాలు ఏర్పడ్డాయి, మండలాలు ఏర్పడ్డాయి. ఇది కూడా నాకు తెలిసి కొత్త మండలమే అనుకుంటా, కొత్త మండలమే దంతాలపల్లి కూడా. మండలం కొత్తగా ఉంది కానీ మనుషులు మాత్రం పాత వాళ్ళే, మనుషుల జీవితాలు కూడా పాతగానే ఉన్నాయి. సోదరులారా, నేను ఒకటి విడమరిచి మీకు చెప్తా ఉంటా, దయచేసి మీరంతా అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి జరిగిన న్యాయం ఎంత, పెద్దవాళ్ళు దోచుకున్నది ఎంత. పాదయాత్ర ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓవైపు ప్రచారం చేసుకుంటూ మరోవైపు ప్రజలను కలుసుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ దాదాపు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఒక 1650 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టినాం. అందులో భాగంగా దాదాపు 1000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నాం. ఇంకొక 650 కిలోమీటర్ల పాదయాత్ర ఉంది. ఆయనతో కూడా జనవరి 4 తారీఖు వరకు కంప్లీట్ చేయాలన్న ఆకాంక్షతో ఉన్నాం. ఈ పాదయాత్రలో ఇక మేము గమనించినటువంటి అంశాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు ఏమీ లేదు. ఇంకా వాళ్ళ జీవితాలు దిగజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఇంకా జర్నలిస్టుగా ఉన్న మీరు దక్షిణ భారతదేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో 2020-21 సంవత్సరంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు ముహూర్తం నిర్ణయించారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 4 వరకు ఉత్సవాలను జరిపేందుకు ఆలయ వైదిక పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 15 నుంచి భద్రాద్రి రామయ్య వివిధ అవతారాలలో భక్తులకు దర్శనమిస్తారు. డిసెంబర్ 24 సాయంత్రం స్వామివారికి గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. డిసెంబర్ 25న ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఈ ఉత్సవాలలో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 25 వరకు పగల్పత్తు ఉత్సవాలు, 25 నుంచి జనవరి 4 వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం విలాస ఉత్సవాలు, విశ్వరూప సేవ నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీరామనవమి ప్రయుక్తమైనటువంటి నవాంతిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రధానమైనటువంటివి. ఈ వైకుంఠ ఏకాదశి ప్రయుక్తమైనటువంటి అధ్యయనోత్సవాలు మొత్తం 21 రోజుల పాటు జరుగుతాయి. 21 రోజుల్లో వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు పహల్పత్తు అని, వైకుంఠ ఏకాదశి నుండి 10 రోజులు అంటే సుమారుగా 11 రోజులు అన్నమాట. వైకుంఠ ఏకాదశి నుండి 11 రోజులు రాపత్తు అని ఆ ఉత్సవాలకి పేరు. వైకుంఠ ఏకాదశికి ముందుండేటువంటి 10 రోజుల్లో పహల్పత్తు ఉత్సవాల్లో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతార అలంకారంలో దర్శనమిస్తారు. మత్స్య, కూర్మ, వరాహ ఇలాగా దశ విధమైనటువంటి భగవంతుని అవతార అలంకారాలను ఆ సందర్భంగా 10 రోజుల పాటు రాముల వారికి అలంకరించి భక్తులకి దర్శన భాగ్యాన్ని కలుగజేస్తారు. 10వ రోజున అంటే దశమి నాడు ఆ తెప్పోత్సవం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఈ ఉత్సవాలను చాలా పరిమితమైనటువంటి పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి డిసెంబర్ 15 నుండి దాల్చినటువంటి మన తెప్పోత్సవం
వైకుంఠ దర్శనంకు రేపు 15వ తేదీ నుండి మన అంతరంగంగానే పూజలు నిర్వహించి చిత్రకూటంలో తెప్పోత్సవం 20వ తేదీ నాడు 24వ తేదీ తెప్పోత్సవం 25వ తేదీ నాడు ఉత్తర ద్వార దర్శనం, ఆ తదుపరి దేవునికి ఉచిత దర్శనంగా దేవాలయంలో పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కోవిడ్ నిబంధనల ప్రకారంగా 200 మంది మాత్రమే విఐపీలు, కలెక్టర్లు, మినిస్టర్స్, ముఖ్యమంత్రి కానీ ఎవరు ఉంటే వాళ్ళకు ప్రవేశం చేయబడుతుంది. సో తెప్పోత్సవం గుడి దగ్గర చేస్తున్నారు. తెప్పోత్సవం సంబంధిత మన ఇరిగేషన్స్ నీటిపారుదల శాఖ వారు గోదావరి నదిలో నీటి మట్టం తగ్గిపోయింది, అది అనువుగా లేదని వారు ధృవీకరించినారు. అట్టి ధృవీకరణ ప్రకారంగా చిత్రకూట సమీపంలోనే గాజువాకలో ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి సహకారంతో గౌరవ అధ్యక్షులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ట్రాఫిక్ సిఐ ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా అందజేశారు. అనంతరం సిఐ ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నత విద్య విద్యార్థులకు ఎంతో అవసరమని, దీని వలన సమాజానికి ఉపయోగంతో పాటు విద్యార్థులకు గౌరవ మర్యాదలు లభిస్తాయన్నారు. గత 10 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో సహకారం అందిస్తున్న ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఇదొక ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్. ఇందులో చదువుకొని పైకి వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అండి? ఇక్కడ మాకు వెళ్ళేవాళ్ళు అంతేనా? ఓకే, వెరీ గుడ్ అండి. చాలామంది అంటే మేము చదువుకునే రోజుల్లో అయితే పిలిచి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈ అవకాశాలను వినియోగించుకోండి అని చెప్పేవాళ్ళు అయితే మాకు లేరు. మేమే ఎవరైనా ఒక మంచి వ్యక్తులు ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం తీసుకొని ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారు తామే ముందుకు వచ్చి ఇంజనీరింగ్ అనేది ఏం చేయాలి, మీరు ఎంసెట్ రాయాలి, తర్వాత మంచి ర్యాంక్ రావాలి, ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్లో కౌన్సిలింగ్లో గట్టా చేస్తే డైరెక్ట్ మీకు సెకండ్ ఇయర్కి. దానికి విద్యార్థుల తాలూకా భవిష్యత్తుని మన దృష్టిలో ఉంచుకొని ఒక మంచి సదుద్దేశంతో పిల్లలకి ఏదైనా సరే ఒక మంచి దిశానిర్దేశాన్ని చెయ్యాలి. ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో చదువుకు వెళ్ళాలనేది తెలియదు, అటువంటి వారికి తామే సొంతంగా కోచింగ్ ఇచ్చి ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫీజెస్ కూడా వాళ్ళకి బేర్ చేసి తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వాళ్ళకి ఒక నూతనమైనటువంటి ఒరవడి, ఒక నూతన మార్గంలో అన్నమాట ప్రవేశపెట్టడానికి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఆ ప్రయత్నంలో వచ్చింది ఏదో చదివిసాం అనేది కాకుండా ఏదైనా మీ లైఫ్ బేస్మెంట్ ఏదో ఉంటే అది డిగ్రీ. ఏదండి? డిగ్రీ. అది టెక్నికల్ డిగ్రీ అయితే ఇంకా చాలా చక్కగా ఇంకా లైఫ్లో మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. దీని తర్వాత బోల్డ్ అయిన అవకాశాలు మనం. ఎమ్మెల్యే ఆల కరోనా నుంచి కోలుకోవాలని వనపర్తి జిల్లా మదనాపురం మండల టీఆర్ఎస్ నాయకులు ఉమామహేశ్వర ఆలయంలో పూజలు చేశారు. కరోనా నుండి కోలుకుని త్వరలో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మహదేవన్ గౌడ్, రాజవర్ధన్ రెడ్డి, దుప్పల్లి గ్రామ ఉప సర్పంచ్ మణివర్ధన్, లక్ష్మీనారాయణ, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. नमोस्तुते पदपुरुषानं श्रीमते देवी गौरी नारायणी जगदम्बे माता की जय। मंजुला आरोग्यता सिद्ध्यर्थम मां महेश्वर महाशांतम सिद्ध्यर्थम अभिषेक पूजा करिष्ये। नमस्ते बुद्धिजने नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः।
त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। कालहर, कष्टहर, दुःखहर, दारिद्र्यहर, सर्वहर, सर्वपापहर, व्याधिहर, सर्वपापहरो आल वेंकटेश्वरुడి నామధేయస్య ధర్మపత్ని. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామ నివాసి అయిన కామల్ల బుచ్చి మల్లయ్య అనారోగ్యంతో మరణించాడు. కొద్ది రోజులకే బుచ్చి మల్లయ్య భార్య లక్ష్మి కామెర్ల వ్యాధితో మరణించింది. ఈ దంపతులకు 3 పిల్లలున్నారు. తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ దిక్కులేని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కట్లాపూర్ మండల్ జగిత్యాల జిల్లా కామల్ల బుచ్చన్న బుచ్చి మల్లయ్య మరియు లక్ష్మి వారు గంభీర్పూర్ గ్రామస్తులు. నేను కూడా గంభీర్పూర్ గ్రామ నివాసిని. అయితే మా ఇంటి దగ్గర వాళ్ళ ఇల్లు. అయితే ఈ 5 నెలల క్రితము కామల్ల బుచ్చి మల్లయ్య గారు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 10 రోజుల క్రితము వాళ్ళ భార్య కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు పిల్లలు అనాథలైపోయారు. వారికి వెనుక ముందు ఎవరు లేరు. వారి దిక్కుతోచని స్థితిలో వారు ఉన్నారు. వారి పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. మరి మా గ్రామం నుంచి ఆ పరిస్థితి బాగాలేదు. వారి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. వారికి ఇల్లు కూడా లేదు. ఇల్లు కూడా పూర్తిగా కూలిపోయే పరిస్థితిలో ఉంది. వారికి వెనుక ముందు ఎవరు లేరు. దయచేసి వారికి తోడు నీడ ఆర్థిక సాయం అందిస్తూ వారిని ఆదుకోవాలని. ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దు. ఇంత చిన్న వయసులో మీరు రోడ్డున పడ్డారు. పెద్ద మనసు చేసుకొని అందరూ ఈ ఛానల్ ద్వారా మీకు తెలుపుతున్నాం ఏంటంటే వారికి సహాయం అందించి వారికి వాళ్ళ పిల్లలకి భరోసాను బతకడానికి జీవనానికి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తూ వారికి అండగా నిలవాలని మా గ్రామం తరపున ఈ ఛానల్ తరపున మీకు తెలియజేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అనుమతులు లేని లేఅవుట్లలోని ప్లాట్లను ప్రజలెవరూ కొనుగోలు చేయొద్దని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె శివారు ప్రాంతంలో గల సర్వే నెంబర్లు 298, 299, 300, 301లోని భూములకు ప్రభుత్వ అనుమతులు లేవన్నారు. అయినా ప్రగతి నగర్ పేరుతో డీటీసీపీ అనుమతులు ఉన్నాయని కరపత్రాలు ముద్రించి ప్లాట్లను విక్రయిస్తున్నారని, ప్రభుత్వ అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయరాదని ప్రజలకు సూచించారు. స్కీమ్ పేరు మీద ప్లాట్లు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీకి ఇటువంటి దీనికి సంబంధించిన పత్రాలు ఏవి సమర్పించలేదు. ఇది ఇప్పటి వరకు అయితే అన్అప్రూవ్డ్ లేఅవుటే. గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి కేవలం అక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్ డిస్మాంట్లింగ్, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అవి డిస్మాంట్లింగ్ మాత్రమే విషయం తెలియజేస్తూ వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారు. ఇంతవరకు అయితే మేము ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదు. దయచేసి ప్రజలు, కొనుగోలుదారులు ఎవరైనా కొనుక్కునే వారు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తూ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే ప్లాట్లు కొనుగోలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మనకు అక్టోబర్లో సర్వే కూడా, వ్యవసాయేతర ఆస్తుల సర్వే కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి నిర్మాణాలు జరగకుండా, అనుమతులు లేకుండా ఎటువంటి లేఅవుట్లు ఏర్పాటు చేయకుండా కూడా చూస్తున్నాం. 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా కూడా యాక్ట్ చెప్పేది కూడా అదే చెప్తుంది. మనకు అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు కానీ, ఎలాంటి లేఅవుట్లు ఏర్పాటు చేయడం కానీ జరగొద్దు అనేది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వీరు డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనేది ఒకటి ప్రింట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్రూవల్ అయితే డీటీసీపీ వారు ఇచ్చినట్టు
మాకు అంటే వారు చెప్పిన విధంగా మాకు ఎటువంటి పేపర్ కూడా రాలేదు. మేము కూడా ఇంతవరకు ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డులో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనరల్ సెక్రటరీ తమిరెడ్డి శివశంకర్ ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రజా శ్రేయసే ధ్యేయంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్దన శ్రీకాంత్ మాట్లాడుతూ వార్డులో ప్రజలు చాలా సమస్యలతో బాధపడుతున్నారని, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ గ్రామాలను సందర్శించడం మానేశారని విమర్శించారు. అటు ప్రతిపక్షం కూడా ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. గొప్పగా చెప్పుకునే వాలంటరీ వ్యవస్థ కూడా ప్రజా సమస్యలు తీర్చడంలో వైఫల్యం చెందిందన్నారు. వాటర్ కార్డు కానీ ఇంట్లో పెన్షన్ రాకపోవడం కానీ రేషన్ కార్డు లేకపోవడం కానీ ఏదైనా డ్రైనేజీ సమస్య పోస్టల్ కార్డు కళ్యాణ మండపం సచివాలయం వాడుకుంటున్నారు. నా పేరు పార్వతి, నేను జనసేన వీరమహిళ పెందుర్తి నియోజకవర్గం. ఇక్కడ ఏంటంటే 88వ వార్డు మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు పార్టీ సిద్ధాంతాల మేరకు ఇక్కడ మన క్యాండిడేట్ మన శ్రీకాంత్ గారిని కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా జనబాట కార్యక్రమం దీని మీద ఇంటింటా ప్రతి ఒక్క సమస్య ఏంటున్నదని కనుక్కొని ప్రతి ఒక్క మా పార్టీ సిద్ధాంతాలన్నీ గడప గడపకి తెలియచేస్తూ ఎక్కడ సమస్య ఉన్నా మేము పోరాడతాం, మేము బయట తీసుకొస్తాం, సమస్యలు ఏమన్నా తీరుస్తామని చెప్పి గడప గడపకి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు, పెరిగిన స్లాట్ బుకింగ్, మొరాయిస్తున్న వెబ్సైట్లు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు, కార్తీక దీపాలు వెలిగిస్తూ మొక్కుల చెల్లింపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతు వేదిక ప్రారంభం, హాజరైన మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్. నెమ్మదిస్తున్న ఏలూరు వింత వ్యాధి, తగ్గుతున్న కేసులు, అధిక సంఖ్యలో డిశ్చార్జులు. మహబూబాబాద్ జిల్లాలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర, టీఆర్ఎస్ కు చరమగీతం పాడాలని పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.